సార్ నమస్కారం సార్. ఇక్కడ మన తెనాలి విషయం చూసినా, ఇక్కడ తిరుపతి విషయంలో ఫైరింగ్ కూడా జరిగిందంటున్నారండి. మాచర్ల విషయం చూస్తే ఇక ఘోరాతి ఘోరం. ఇటువంటి విషయంలో అంబటి రాంబాబు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు మీటింగ్ పెట్టి పోలీసులు మాకు సహకరించలేదు. ఆ ఎస్ఐ గాని, సీ గాని వీళ్ళే అపాయింట్ చేశారంట. వీళ్ళు సాయం చేయలేదంట. మేము అనేసి అంటే ఇండైరెక్ట్‌గా ఓడిపోతున్నారేమో అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా నాకు అనిపిస్తుందండి. మీరేమంటారు సార్? అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు మొట్టమొదటి రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఆ కన్సర్న్ ఎస్ఐనో సిఏనో వీళ్ళు అపాయింట్ చేయించిన ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయాలి. ఇప్పటి వరకు రూల్ ఆఫ్ లాకి కట్టుబడి కాకుండా నాయకులుగా మీ ఆదేశాలను పాటిస్తూ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా అనడం కన్నా కూడా వైసీపీ ఉద్యోగులుగానే ఎక్కువగా పనిచేశారనేది వాస్తవం. కానీ వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయంగా బయాస్డ్గా వ్యవహరిస్తున్న అధికారులకి ఎటువంటి శంకరగిరి మాన్యాలు పట్టిస్తుంది ఎలక్షన్ కమిషన్ అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా మీ ఆదేశాలే పాటిస్తా వాళ్ళ కెరీర్ ప్రమాదంలో పడేసుకునే పరిస్థితి ఉద్యోగులు ఎందుకు తెచ్చుకుంటారు? వారి కెరీర్ ఒక 30 సంవత్సరాలు ఉంటుంది. ఆ సుదీర్ఘ కెరీర్లో ఒక 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో మీరు కొనసాగుతూ ఉంటారు. అంటే వారి మొత్తం కెరీర్లో మీలాంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని చాలామందిని చూస్తారు. వాళ్ళు వ్యవస్థ శాశ్వతం. నాయకులు 5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నిక కాబడతారు. మేమే శాశ్వతం, మా అధికారమే శాశ్వతం, మా హక్కు ఉన్న ఈ హోదా ఇది శాశ్వతం అని చెప్పని విర్రవీగి ఇవాళ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ఇప్పటి వరకు అధికార అహంకారంతో చెలాయించిన వీళ్ళకి ఆ అధికారం పోతున్న సంకేతాలు ప్రజల నుంచి స్పష్టం అవటంతో ఇప్పుడు కాళ్ళ కింద భూమి కంపిస్తూ ఉంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలీసులు సహకరించడం అని అంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నాడు సహకరించినట్టు సహకరించాలి. ఓకే, అంటే దొంగ ఓట్లు వేలాది దొంగ ఓటర్ ఐడీలు సృష్టించి వందలాది బస్సుల్లో వేలాది మందిని వేరే రాష్ట్రాల నుంచి తరలించుకొచ్చి వాళ్ళ ద్వారా ఎన్నికను ఒక ప్రహసనంగా మార్చి దాని ద్వారా లక్షలాది దొంగోట్లు వేయించుకొని ఆహా మేము 2.5 లక్షల మెజార్టీతో గెలిచాము అని చెప్పని ప్రచార ఆర్భాటానికి ఉపయోగపెట్టుకోవడానికి ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చిన తీరు చూసాం. మనం రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించిన తీరు చూసాం. ఇదే పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల నామినేషన్ కూడా దాఖలు చేయకుండా బెదిరింపులకు దిగి వాళ్ళని కిడ్నాపులు చేయించి దౌర్జన్యాలు చేసి దాడులకు పాల్పడి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మేము వైదొలుగుతున్నాం, ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పిన ప్రధాన ప్రతిపక్షం చేత్కరించుకొని ఎన్నికలను బహిష్కరించిన తీరు చూసాం. మనం కుప్పం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన తీరు చూసాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి పట్టభద్రులు ఓటర్గా నమోదవ్వాల్సిన దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్లని ఉన్నాళ్ళు ఓటర్లుగా నమోదైన తీరు చూసాం. మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, ఆయన పాలనా హయాంలో ఎన్నికలని ఒక ప్రహసనంగా మార్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ని అధికార పార్టీ జేబు సంస్థగా మార్చారు. వాళ్ళకు ఒక ప్రైవేట్ ఆర్మీగా మార్చారు. కానీ పాలకులుగా మీరు వాళ్ళకి చేసిన వెసులుబాటు ఏంటి? వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించారు. వాళ్ళకి ఇస్తానన్న వారాంతపు సెలవులు ఇవ్వలేదు. వారికి కూడా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే 23% ఫిట్మెంటే ఇచ్చారు. వాళ్ళకి డిఏలు అతిగతి లేవు, వాళ్ళకి సరెండర్ లీవ్లు అతిగతి లేవు, వాళ్ళకి జీపీఎఫ్ లోన్స్ అతిగతి లేవు, జిఎల్ఐ లోన్స్ అతిగతి లేవు, వాళ్ళకి టీఏడిఏ బిల్స్ అతిగతి లేవు. హెచ్ఆర్ఎస్ ల్యాబ్లో వారికి కూడా 2% 3% కోత పడింది. ఇవాళ మీ పాలనా హయాంలో విక్టిమ్స్గా మారిన, బాధితులుగా మారిన లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో పోలీసు సిబ్బంది కూడా అంతర్భాగం. ఇప్పటి వరకు మీరు పాలకులుగా ఉన్నారు కాబట్టి మీ ఆదేశాలు పాటిస్తూ వచ్చారు, మీకు సహకరిస్తూ వచ్చారు. కానీ మీరు చేసే ప్రతి తప్పుడు పనికి, మీరు చేసే దాడులకి, దౌర్జన్యాలకి, మీరు చేసే ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలకి వారు వంత పాడుతూ ఉండాలి. అట్లా వంత పాడితే మీకు సహకరించినట్టు అనంటే మీరు సక్రమమైన వ్యవహార శైలిలో ఉంటే, మీరు రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉంటే, బిజినెస్ రూల్స్ కట్టుబడి మీరు పనిచేస్తుంటే మీకు వాళ్ళు సహకరించలేదు అని అంటే ఆ రోజు అభ్యంతరం పెట్టడానికి ఉంటుంది. తప్పుడు విధానాలతోటి, దాడులు దౌర్జన్యాలతోటి ఎన్నికలని ఒక అపహాస్యం పాలు చేస్తా మీరు
మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా సృష్టిస్తారు. తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే కాలర్ పుచ్చుకొని నిలేసే హక్కు అధికారం వాళ్ళకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలని మీ ఇష్టారీతిన జరిపించుకోవాలి, డబ్బుతోటి అధికారంతో వ్యవస్థలను గుప్పెట పెట్టుకొని దాని ద్వారా ఎన్నికలు మీకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పని మీరు చేసిన ప్రయత్నాలకి పోలీసులు ఈసారి సహకరించలేదనేది వాస్తవం. ఎందుకనంటే అట్లా సహకరించిన చాలామంది ఉన్నతాధికారులు, రాష్ట్ర డీజీపీ నుంచి, ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి, సిట్ అధికారిగా ఉన్న రఘురామరెడ్డి దగ్గర నుంచి చాలామంది ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కొంటున్నారు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఎన్నికల విధుల నుంచి వాళ్ళని దూరంగా పెట్టిన నేపథ్యంలో అది తప్పనిసరిగా ఒక పనిష్మెంట్గానే పరిగణించి తీరాల్సిన అవసరం వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ స్పాట్గా మిగిలిపోద్ది. మీకు సహకరించి అటువంటి బ్లాక్ స్పాట్ వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? ఇప్పటి వరకు చేసిన చాలు. ఇంక వీళ్ళకి ఇంకా వీళ్ళ తప్పుల్లో మనం భాగస్వాములు అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజల్లో వీళ్ళకి ఆదరణ కోల్పోయారు. రాబోయే ప్రభుత్వం వీళ్ళది కాదు అని తెలిసింది అని చెప్పని ఒక స్పష్టత వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు మీ నుంచి దూరం జరిగారనేది వాస్తవం. ఇక్కడ కొన్ని చెప్పుకొని తీరాలి మనం. గత ఎన్నికలకు ముందు ఇదే వైసీపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషను అప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని తప్పించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీగా తీసుకొచ్చి నియామకం చేపట్టారు. ఎన్నికలు పూర్తయినాయి. ప్రజా తీర్పు ఏంటనేది ఈవీఎంలో నిక్షిప్తం అయినా సరే ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రభుత్వ అధికారులకు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారనేది ఒక స్పష్టత వచ్చేసింది. చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎన్నికల ఫలితాలు పూర్తి అయిపోయి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసే వరకు కనీసం మర్యాద పూర్వకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని కలవాల. అంటే ఎవరైనా గెలిచే గుర్రం మీదే పందెం కట్టాలని చూస్తారు. ఓడే గుర్రం మీద పందెం కట్టాలని ఏ అధికారికి, ఏ ప్రజలకి కోరిక ఉండదు. ఆ గౌరవం కూడా దక్కదు. ఆ పరిస్థితి మీరు సృష్టించుకున్నారు. ఇదే అధికారుల్ని మీ పార్టీ కార్యకర్తల కంటే హీనంగా వాడి ఇవాళ అదే అధికారుల చేత నిర్లక్ష్యానికి మీరు గురవుతున్నారు. ఎందుకు గురవుతున్నారు? మీరు వాళ్ళని తప్పుడు పనులకు వాడాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి, వాళ్ళని ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు వాళ్ళు సహకరించట్లా. అంతేగాని మీ మీద అన్యాయంగా దాడులు జరుగుతుంటే వాళ్ళు మీకు రక్షణగా నిలబడలేదా? దాడులు మీరు చేస్తూ వాళ్ళని సహకరించమంటున్నారు. సహకరించరు. ఖచ్చితంగా మీ వైఖరి మార్చుకోండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించడం నేర్చుకోండి. చట్టసభకి ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా గౌరవప్రదమైన వ్యవహార శైలి మీరు అలవర్చుకోండి. మీరు క్యూలైన్లో నిలబడ్డ ఓటర్ల మీద దాడులు చేస్తారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను బూత్ నుంచి దౌర్జన్యంగా బయటికి లాకెళ్తారు. మారణాయుధాలతో దాడులు చేసి వాళ్ళకి రక్తపు గాయాలు చేస్తూ ఉన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్ల మీదకు దాడులు చేస్తూ ఉన్నారు. ప్రలోభ పెడతా ఉన్నారు. వీటికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సహకరిస్తుంది? ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి అటువంటి ఉల్లంఘనకు పాల్పడిన మీ ప్రతి నాయకుడి మీద కేసులు నమోదైనవి. మీ వ్యవహార శైలి మార్చుకోకుండా, మీ వైఖరి సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకుండా మీ ఇష్టారీతిన నియంత్రణతో పోకుండా మీరు పోతా ఒక రకంగా నేరపూరిత చర్యలకు మీరు పాల్పడతా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించట్లేదు, ఎలక్షన్ కమిషన్ సహకరించట్లేదు అంటే ఎలక్షన్ కమిషన్ గతంలోనే మీ మీద కఠిన చర్యలు తీసుకొని ఉండాల్సింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నిర్వహణే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోదగ్గ నేరాలు మీరు చేస్తున్నారు అక్కడ. అయినా సరే ఇప్పటిదాకా మీ మీద చర్యలు తీసుకోవాలి. కనీసం పాపం పండే టైం ఒకటి వస్తుంది. ఇప్పుడు పండింది, చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత కూడా అధికారులకు ఆల్రెడీ స్పష్టత వచ్చేసింది. మీ బేలతనాన్ని ఇవాళ మీ ఓటమికి సాకులు ఎత్తుకునే ప్రయత్నం చేసినా మీ పాలనలో వైఫల్యాలు, మీ ఒంటెత్తు పోకడ, మీ నియంత్రణతో పోకడ, మీ దోపిడీ, మీ దాడులు, దౌర్జన్యాలు ప్రజల్లో మీ పట్ల యోగింపుకు కారణమైంది. అది రిలీజ్ అవ్వండి అన్నమాట. ఇదండి అప్పసన్ రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.